హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం సేమియాని యూజ్ చేసి పాలు అస్సలు విరగకుండా ఎంతో రుచిగా ఉండే బెల్లం సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా దీని తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాయసం చేసుకోవడానికి గిన్నెను పెట్టి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోకి 10 నిమిషాల ముందు నానబెట్టిన 2 టీ స్పూన్ల పెసరపప్పు, అలాగే 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకుని ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం పెద్ద సైజులో ఉన్నవైతే 20 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా ఉడికేలోపు వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి. మీ దగ్గర బాదం పిస్తా ఉన్నట్లయితే వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ నట్స్ కొంచెం వేగాక ఇందులోకి కొంచెం కిస్మిస్ని కూడా వేసి బాగా వేయించి ఇప్పుడు వీటన్నింటినీ వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇందులోకి 1 కప్పు సేమియాను వేసుకుని వేయించుకోవాలి. వాటర్ వేసుకున్న కప్పుతో 4 కప్పుల వాటర్కి 1 కప్పు సేమియా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఈలోపు సగ్గుబియ్యం పెసరపప్పు ఉడికిపోయి ఉంటాయి. పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా వేళ్లతో నొక్కి చూస్తే ఈ విధంగా 60% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకి వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి సేమియా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు తురుముకున్న బెల్లం, 3-4 యాలకులను దంచుకుని వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 2-3 స్పూన్ల తురుముకున్న బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చుకున్న చిక్కని పాలను 2 కప్పుల వరకు వేసుకోవాలి. ముందుగా 1 కప్పు పాలను వేసుకుని ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. సేమియాని వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ వేయకుండా మరిగించుకున్న చిక్కని పాలను వేసుకోవాలి. మరొక కప్పు పాలను కూడా వేసుకుని ఎక్కువగా కలపకుండా ఇలా స్లోగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాల పాటు పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పాలు అస్సలు విరగకుండా పాయసం చాలా బాగా వచ్చింది. అంతేకాదండి, ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా బెల్లంతో హెల్దీగా ఇలా సేమియా పాయసాన్ని చేసి చూడండి. మంచి టేస్ట్తో ఎప్పుడు చేసినా పాలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ పాయసం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.